హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డే 1 కదా. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే జోగిని వాటర్ ఫాల్స్, అడెంబా టెంపుల్, ఇంకా కొన్ని సైడ్ సీన్స్ ఉన్నాయి అన్నమాట. అలాగే వశిష్ఠ టెంపుల్, దేశముద్రు సినిమాలో హీరోయిన్ వచ్చి అక్కడ బట్టలు గట్ట రింగులు గట్ట కొంటుంది కదండి, ఆ లొకేషన్ కూడా వెళ్తున్నాం. అల్లు అర్జున్ గారు వచ్చి ఆవిడకి సైట్ కొడతారు కదా, ఆ లొకేషన్ కూడా వెళ్తున్నాం. ఇవన్నీ చూద్దరు. మనాలి వాటర్ ఫాల్స్ అయితే వచ్చామండి. చాలా బాగుంది లొకేషన్. 3 కిలోమీటర్లు ఎక్కువ. చాలామంది ఎక్కలేకపోయారు. ఏమైనా పట్టుకాడి ఎక్కి దగ్గరికి వెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చునే మాట్లాడాలనేది పట్టుదలతో వచ్చాం. లొకేషన్ చూసాక ఎక్కి ఎంతైతే ఎక్కి బాధపడ్డామో ఆ బాధ అంతా మర్చిపోయింది. చాలా ఆనందంగా ఉందో, చాలా సంతోషంగా ఉందో. బాగుంది లొకేషన్, ఎంత బాగుందో. కానీ ఎక్కేటప్పుడు కొంచెం కష్టపడ్డారు, కానీ చాలా బాగుంది వాటర్ ఫాల్స్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 1 అంటే డే 1 వచ్చేసి మొత్తం మనాలి సైట్ సీయింగ్ ఉంటుంది. అంటే లైక్ జోగిని వాటర్ ఫాల్స్. ఇప్పుడు మామయ్య వీడియో చూపిస్తున్నాం చూడండి, అది జోగిని వాటర్ ఫాల్స్. సో ఫస్ట్ జోగిని వాటర్ ఫాల్స్ తర్వాత దాని తర్వాత మనం అక్కడికి మన వశిష్ఠ టెంపుల్ ఉంది కదా. వశిష్ఠ టెంపుల్ అంటే ఎవరిదో కాదు, మన ప్రభు శ్రీరాములు వారి గురువు ఉన్నారు కదా, ఆయన టెంపుల్ అనమాట. సో అక్కడ కూడా మన దేశముద్రు స్టిల్స్ చాలా జరిగినాయి అక్కడ. అంటే మూవీ షూటింగ్ మ్యాక్సిమం అక్కడ కూడా జరిగింది. సో దాని తర్వాత లాస్ట్గా ఫైనల్గా వచ్చేసి మనం డైరెక్ట్ అక్కడికి హిడింబా టెంపుల్కి వెళ్ళిపోతాం. సో ఆ టెంపుల్ అంటే ఈ 3 లొకేషన్స్ వచ్చేసి మేము వీడియో తీసి పెడుతున్నాం అనమాట. సో ఏంటంటే అన్నీ పెట్టడం కన్నా ఓన్లీ జస్ట్ ఇవి హైలైట్ ప్లేసెస్ కాబట్టి ఇవి మాత్రమే మనకు ఉంటుంది. గైస్, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది వాటర్ ఫాల్స్ అనమాట. అంటే చాలా హై అనమాట, చాలా పైకి ఎక్కాలన్నమాట. అంటే మాకు తెలియక మేమేమనుకున్నామంటే కిందనే ఉంటుందిలే, దొరికేస్తుంది అనుకున్నాం. కానీ డ్రైవరు మమ్మల్ని రోడ్డు పైన డ్రాప్ చేసి ఇక్కడే ఉంటుంది వెళ్ళండి అంటే నేను 2 ఇట్లా మలుపులు తిరగగానే వచ్చేస్తుందేమో అనుకున్నాం. కానీ అమ్మ అది ఎక్కలేక సచ్చినాం గైస్. ఎట్లా అంటే దగ్గర ఒక 3 కిలోమీటర్స్ ఉంది. మొత్తం కొండ ఎక్కినట్టే ఉంటుంది. మా వల్ల అయితే లేదని ఇంక మేము ఏం చేసినామంటే మధ్యలో దాకా పోయి మామయ్య ఎక్కేసిండు. అంటే ఒక 80% ఎక్కేసిండు మామయ్య. మేము ఒక 75 దగ్గర ఆగిపోయినాం అనమాట. అంటే ఎక్కుడు బాగానే ఎక్కేసాం, కానీ దిగేటప్పుడు మళ్ళీ కాళ్ళు గీళ్ళు జారగలవు, మళ్ళీ ఎందుకు లేదు, దానికి సపోర్ట్ ఏం లేదన్నట్టు మేమేం చేసినామంటే మేము ఒక 75% ఎక్కేసి మామయ్య మాత్రం 80% ఎక్కేసి మళ్ళీ వెనకకి వచ్చేసిండు. అంటే ఏం సపోర్టు పట్టుకోనికి ఏం సపోర్ట్ లేదు. అంటే సపోర్ట్ ఎందుకు లేదంటే మేబీ ఇక్కడ అసలు చాలా హైట్ అనమాట. ఎక్కాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అట్లా అని చెప్పేసి నాకు తెలిసి ఇది డెవలప్ చేయలేదు. అంటే ఏది అటు ఇటు పట్టుకోనికి ఎక్కేటప్పుడు పట్టుకోనికి ఏం లేదు. డైరెక్ట్గా జంగల్లా ట్రెక్కింగ్ చేస్తుంటే ఎట్లుంటుంది అట్లుంది. అట్లా అని చెప్పేసి ఇక్కడ ఎక్కువ మంది రాకపోవడం వల్ల ఏమైందంటే పైకి మొత్తం ఎక్కలేరు ఎవరు. మ్యాక్సిమం 90% ఎవరు ఎక్కరు. ఆ 10% అది కూడా మేము ఆ పైకి పోయిన తర్వాత మేము 4 ఇంకో 4 ఉన్నారు అంతే. ఇంకా పోయేటప్పుడు ఎక్కుడే దమ్ము అయిపోయింది. ఇంకా అట్లా అని చెప్పేసి పైకి వెళ్ళేటప్పుడు వీడియో గిట్లా ఏం తీయలేము. ఇక డౌన్ వచ్చేటప్పుడు ఖాళీ కిందకి వచ్చేటప్పుడు మాత్రం వీడియో తీసినాము. ఇక ఇప్పుడు మీకు కింద దిగుతున్నాం. ఇది ఒక రెస్టారెంట్. ఇది వశిష్ఠ టెంపుల్కి వచ్చామండి. మీరు చూసినట్లయితే దేశముద్రు సినిమా మీరు అందరూ చూసే ఉంటారు. హీరోయిన్ వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటుంది. గాయస్, ఇప్పుడైతే మనం వశిష్ఠ టెంపుల్కి వచ్చేసినాము. వశిష్ఠ టెంపుల్ అంటే నథింగ్ బట్ మన ప్రభు శ్రీరాముల వారి గురువు ఉన్నారు కదా, ఆయన టెంపుల్ ఇది. సో ఇక్కడ కూడా అంటే ఇదంతా మొత్తం మార్కెట్, అరేక్ మాల్ అనేది దొరుకుతుంది ఇక్కడ. స్వెటరు, చెద్దరు, క్యాప్స్ అన్నీ వింటర్ టైంలో మనం ఏమేమి కొనుక్కోవాలో అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అంటే మరి మనాలిలో ఇదంతా మొత్తం కోల్డ్ ప్రదేశం కదా. సో అట్లా అని చెప్పేసి అన్నీ మా అక్కడనే దొరుకుతాయి. కీ చైన్లు అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ గురించి
ఇది కూడా విజిట్ చేయవలసిన, అంటే మనం ప్యాకేజ్ తీసుకున్నామంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి తీసుకొస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా. ఇది కూడా వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేసు మనాలిలో. సో దేశముద్ర కూడా కొన్ని సీన్స్ కూడా ఇక్కడ జరిగినాయి. మా అమ్మాయి స్టార్టింగ్లో కూడా అదే చెప్తున్నాడు. అంటే జస్ట్ ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఇక దాని తర్వాత మా అమ్మాయి వాళ్ళు ఏదో షాపింగ్ చేస్తారంట. సో ఆ షాపింగ్ తర్వాత నెక్స్ట్ హిడింబా టెంపుల్కి వెళ్ళిపోదాం డైరెక్ట్. హిడింబా టెంపుల్ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్ ద మనాలి. అంటే ఎట్లా అంటే మనం మనాలి వచ్చినామంటే ఖచ్చితంగా నేను చెప్పే ఇప్పుడు నేను మీకు వీడియోలో ఏవేవైతే కనిపిస్తున్నాయో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ అనమాట. సో చలో ఇప్పుడు ఈ కొన్ని అంటే మామయ్య వాళ్ళు షాపింగ్ చేసేస్తారు. షాపింగ్ తర్వాత ఇక డైరెక్ట్ హిడింబా టెంపుల్కి వెళ్ళిపోదాం. గాయస్ ఇప్పుడు మనమైతే హిడింబా టెంపుల్కి వచ్చేసినాం. ఇది హిడింబా టెంపుల్ ఎంట్రన్స్ ఇది. సో ఎంట్రన్స్లో మనకి ఒకటి బుల్ కనిపించింది. అంటే ఒక 50 రూపీస్ అనుకుంటుంది రైడ్ చేయడానికి. అంటే కింద నుంచి 2 ట్రిప్స్ తిప్పుతాడు బుల్ మీద కూర్చొని. సో ఇది ఎంట్రన్స్ గేట్. ఇది కుందేలు ర్యాబిట్ అది వచ్చేసి 30 రూపీస్. అంటే రెంట్కి అనమాట. ఫోటోలు దిగేసి దాని తర్వాత మళ్ళీ ఇచ్చేసేయాలి వాళ్ళకి. మాకు గాయస్ ఈ హిడింబా టెంపుల్లో బాగా నచ్చింది ఏ విషయం ఏంటంటే ఇక్కడ ట్రీస్ ఉంటాయి గాయస్. అసలు ఎంత హైట్ ఉంటుంది అంటే హైట్ అని పక్కన పెట్టి కానివ్వండి, ట్రీస్ చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు అంటే దాన్ని కట్ చేయకుండా అట్లనే పెంచడం చాలా బాగా నచ్చింది గాయస్ మాకు. అంటే అదో రకమైన ఫీలింగ్ అనమాట. మామయ్య అయితే అంటే ఒక సైడ్ నుంచి మాట్లాడుతున్నాడు వీడియోస్లో, ఒక సైడ్ నుంచి నీకు మొత్తం ఆయన దృష్టి అంతా చెట్ల పైననే ఉంది. అంటే ఇక ఒక టైప్ చెప్పాలంటే ఇక ఎమోషనల్ అయిపోయింది. చెట్లు అంటే ఇన్ని సంవత్సరాలు కట్ చేయకుండా ఇన్ని సంవత్సరాల నుంచి జాగ్రత్తగా చూసుకున్నారు అంటే చాలా గ్రేట్ అన్నట్టు ఫీల్ అయిపోయింది. ఆయన ఒక రైతు కదా. ఈ హిడింబా టెంపుల్ వచ్చేసి మన మహాభారతంలో భీముడు ఉన్నాడు కదా గైస్, ఆ భీముని భార్య వచ్చేసి హిడింబా దేవి. సో ఇది వచ్చేసి టెంపుల్ వచ్చేసి 16th century టెంపుల్ ఇది. అయితే ఇక్కడ అత్తమ్మ ఏం చెప్పిందంటే ఇక్కడ మనాలిలో ఒక ట్రెడిషనల్ డ్రెస్ ఉందన్నమాట. సో ట్రెడిషనల్ కాస్ట్యూమ్ అనుకోవచ్చు మనం. సో ఆ కాస్ట్యూమ్ని చూసి మామయ్య ఎంత అడుగుదాము, ఒకసారి వేసుకుందాము, కొన్ని ఫొటోస్ తీద్దాము అని చెప్పిండని అత్తమ్మ నాకు వచ్చి చెప్తుంది అనమాట. సరే తీసుకోమని చెప్పిన నేను కూడా. సో అది వేసుకున్న దాని తర్వాత అంటే పర్సన్కి వచ్చేసి 200 అన్నారు. మేమైతే 100కి మాట్లాడుకున్నాం పర్సన్కి వచ్చేసి.
సో వేసుకున్నారు వాళ్ళు, వేసుకుని అటు ఇటు తిరిగేసి మనాలిలో అడింబా టెంపుల్కి వచ్చాం. చూడవచ్చు లొకేషన్ అండి, ఇది చాలా బాగుంది. అడింబా టెంపుల్ చూసారు కదా, చుట్టూరు ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అంటండి చెట్లు. ఈ చెట్లు చరిత్ర ఒక్కొక్క చెట్టు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు, మనకు తెలియదు. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు. ఈ లొకేషన్ చూస్తుంటే చెట్లు చూస్తుంటే అసలు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నేనైతే ఇటువంటి లొకేషన్ అయితే ఎక్కడ చూడలే, ఇదే ఫస్ట్ టైం అండి చూడటం. అంత బాగుంది లొకేషన్, చాలా బాగుందండి. నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ టైం. గైస్ ఈ మనాలిలో కూడా మనకి చెప్పుకోదగినవి ఇంకొకటి ఉంది గైస్, అది ఏంటంటే యాపిల్ ట్రీస్. ఇప్పుడు మనం ఇంట్లలో జామకాయ చెట్టులు ఇంకా కొత్తిమీర పుదీనా అవి ఎట్లా పెంచుకుంటాం మనం ఇంట్లల్లో, అంటే ఇంటి ముంగడ గార్డెన్స్లో దాంట్లో దీంట్లో పెంచుకుంటాం కదా, అట్లా వీళ్ళు యాపిల్ చెట్లను పెంచుకుంటారు ఎక్కువ. నువ్వు ఏ ఇంట్లోకి పోయినా, ఏ ఇంటి దగ్గర పోయినా ఒక 2 చెట్లు 3 చెట్లు ఇంటి పక్కకు ఉంటాయి. అంటే ఇక కామన్, ఇంకా వాళ్ళు తినరు కూడా, కింద పడిపోతాయి అవి. ఇక మనం ఇప్పుడు ఎట్లా ఉంది నార్మల్గా ఎట్లా అంటే ఇప్పుడు మా ఊర్లలో ఉంది, మా ఊర్లో మామిడికాయలు అట్లా కింద పడిపోతాయి కానీ ఎవరు తినరు. అట్లా ఎట్లా అంటే అట్లా ఆపిల్ కింద పడిపోతాయి కానీ తినరు ఆడ. మళ్ళీ మళ్ళీ రావాలనుకున్న ప్లేస్ ఇది, చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలని చూడాలండి. ఖచ్చితంగా. కొంతమంది ఎవరైనా రాలేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ వీడియో రూపంలోనైనా చూపిస్తున్నాం మనం. అంతే గైస్, ఇప్పుడు వీళ్ళు కాస్ట్యూమ్ వేసుకుంటున్నారు కదా, ఈ కాస్ట్యూమ్ వచ్చేసి మన మనాలి ట్రెడిషనల్ వేర్ అనమాట. సో అది మనకి నార్మల్గా రెంట్కి ఇస్తారనమాట. రెంట్ వచ్చేసి 200. సో మేము 100కి మాట్లాడుకున్నాం. సో ఈ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత కొన్ని వీడియోస్ ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నారనమాట. పిక్స్ కూడా ఛార్జెస్ చేస్తారు వాళ్ళు, విడిగా ఉంటారనమాట. ఒక పిక్ వచ్చేసి మనకి అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాలో తీసేసి వచ్చేసి మనకి ఫోన్కి సెండ్ చేస్తారనమాట. సో దానికి వాళ్ళు 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేము 20 రూపీస్కి అడిగాము. సో గైస్, మీకు ఈ ట్రెడిషనల్ వేరు ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి ప్లీజ్. ఇంతే గాయస్, ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో అసలు చాలా ఎక్సైటింగ్, అంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. మేము ఓవరాల్గా మనాలిలో ఎంజాయ్ చేసిందంటే సెకండ్ డే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో అది స్నోఫాల్లో లొకేషన్ అనమాట. సో అది నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం మళ్ళీ. బాయ్ గాయస్, సీ యూ. చాలా బాగుంది. అక్కడికి వెళ్ళండి, నడవండి. పాస్ కావాలా ఎటు జరగండి. ఇక్కడ మ్యూజిక్